నేనున్నాను కదా, నేను నీకేమీ కానివ్వను. జస్ట్ వాక్. టర్న్ అరౌండ్. తిరుగు తిరుగు. నెమ్మదిగా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఎన్నార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. క్లాప్ గర్ల్స్ క్లాప్. సో మొదటిది అయిపోయింది, రెండోది కూడా అయిపోయింది. నౌ ఫర్ ద చెర్రీ అండ్ ద కేక్. ఇప్పుడు తను కేక్ కూడా తినాలా? లేదు, ఇక్కడ ఎవరు కేక్ తినరు. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ విషయం జరగబోతుంది. సర్ప్రైజ్. గర్ల్స్, ఆల్ యువర్స్. ప్రజ్ఞ, నెమ్మదిగా కళ్ళు తెరువమ్మా. నెమ్మదిగా కళ్ళు తెరవాలా? తనకేమైనా కంటి ఆపరేషన్ జరిగిందా నెమ్మదిగా కళ్ళు తెరవడానికి? ప్రజ్ఞ, తెరు కళ్ళు. నెమ్మదిగా. అవి చూడు, తను కళ్ళెందుకు తెరవడం లేదు అసలు? ఏంటి తెరవడం లేదా? ఇప్పుడు తెరుస్తుంది చూడండి. ఫుగి, ఫుగి లే ఒకసారి. లే లే నెమ్మదిగా. సరే, ఇప్పుడు కళ్ళు తెరు. ఓపెన్ యువర్ ఐస్. వావ్, ఎంత బాగుందో చూడండి. అచ్చం మోడల్లా ఉంది. చూడు, లుక్ లుక్ లుక్. ఏంటి చీ, అద్భుతంగా ఉన్నావు, సూపర్ గా ఉన్నావు. ఏమంటారు? వేసుకుంటారా? ఏం చేస్తున్నావు? కన్ను కొడుతున్నావు? లేదు, కళ్ళలో ఏదో పడింది కానీ అది మీకు అర్థం కావడం లేదు. అలాగా? చూపించు. చూపించు. ఊది కన్ను క్లియర్ చేస్తాను కదా. లేదు, కన్ను దొరికిపోతుంది. ఏమైంది? పిచ్చి పడిందా నీకు? కంట్లో ఏమైనా పడిందంటే నాకు చెప్తే తీస్తాను కదా. రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ముందు నీ వల్ల కాలేదు, ఇప్పుడు నా వల్ల కావడం లేదు. నేను పిచ్చివాడిని, బండరాయికి తల కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నా తల సౌండ్ కూడా రావడం మొదలైంది. ఫోన్ మోగుతోంది. ఫోన్ మోగుతుందా? తల మీద కొడతాను ఫోన్తో. చూడండి ఎలా తయారైందో. హలో, నేనే చేశాను అసలు. అనే నువ్వెక్కడున్నావు? ఇంట్లో లేవు, ఆఫీస్ లో లేవు. అడవులో ఉన్నాను. ముక్కలు ముక్కలైపోయి చెదిరిపోయాను. నువ్వు వచ్చి నన్ను ఏరుకెళ్ళు. కానీ అన్నయ్యకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఇలా కూడా బాగానే ఉన్నావు నువ్వు. అరే ఫుగి,
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ మేకప్ పాడైపోయింది అందుకనా? మీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ నేను మీ నమ్మకాన్ని నిలబెట్టలేదు. ఎవరు చెప్పారు నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టావని? ఇన్ఫాక్ట్ నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు. నువ్విలా చేయలేవని నాకు ముందే తెలుసు ఫుగి. ఎందుకంటే నీ సంస్కారాలు, నువ్వు పెరిగిన విధానం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే నిన్ను నువ్వు మార్చుకోలేవని నాకు ముందే తెలుసు. మరి నా నమ్మకాన్ని బొమ్మ చేసినట్టు ఎలా అవుతుంది? ఇన్ఫాక్ట్ అది ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆ నిజం చెప్పాలంటే నేను ఇదంతా నిన్ను మార్చడం కోసం చేయడం లేదు ఫుగి. నేను మిగతా అందరి ఆలోచనలు మార్చాలనుకుంటున్నానంతే. నువ్వు ఎంత మంచిదానివి, ఎంతో క్యూట్, ఎంతో నిజాయితీగా ముద్దుగా ఉంటావు కదా. నిన్ను మార్చాలని నాకు అస్సలు అనిపించట్లేదు. నిన్నెందుకు నేను వేరే వాళ్ళలా మార్చాలి చెప్పు? నువ్వు ఎలా ఉన్నావో అలాగే బాగున్నావు అంతే. యు నో యు ఆర్ ద ట్రూ గర్ల్ ఐ మెట్. నిజంగా? ఇది పట్టుకో. ఇలా చూడు. నీకు ఈ ఫోటో గుర్తుందా? ఇది ఎప్పటి ఫోటో అంటే మనిద్దరం మొదటిసారి కలిసినప్పటిది. నీకొకటి తెలుసా? ఎప్పుడైతే నేను నిన్ను మొదటిసారి చూశాను అప్పటికి ఇప్పటికి నువ్వు అస్సలు మారలేదు, అలాగే ఉన్నావు. అని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ప్రపంచం అంతా మారిపోయినా, సమాజం మారిపోయినా, మనుషులు మారిపోయినా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అందరికంటే డిఫరెంట్ గా ఉంటావు అండ్ అందరికంటే యూనిక్. ఇలా చూడు, ఇందాక నేను బయట ఏదైతే అన్నానో అది నువ్వు మర్చిపో. ఇదంతా నేను ఆ ఫంక్షన్ కోసం చేశాను. రేపు ఒక స్టూపిడ్ బ్యాచులర్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో నేను కాస్త షో ఆఫ్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు ఇలా రెడీ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంటే నువ్వు డ్రెస్ వేసుకో. అంటే నా ఉద్దేశం, నీకు ఏ డ్రెస్ వేసుకోవాలనిపిస్తే అది నువ్వు వేసుకో. నేను చెప్పిన డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ డోంట్ వరీ, నాకు బాధగా ఉండదు. ఇన్ఫాక్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనా? ఆఫ్ కోర్స్. ఇలా చూడు, పూకు ఒక సుగంధం ఉంటుంది, దానికంటూ ప్రత్యేకంగా ఒక రంగు ఉంటుంది. దానికి మనం మళ్లీ రంగులు వేసి సెంటు ఎందుకు వేయడం? సరే, ఇక నేను బయలుదేరతాను. నువ్వు ఏడవద్దు. అన్నట్టు మనం ఇక రేపు పార్టీలో కలుసుకుందాం. ఓసారి నువ్వు ఎలా ఉన్నావు నన్ను చూడు. సరే, బాయ్. నువ్వు ఏడవద్దు. ఆయన దిగులుగా ఉన్నారు కానీ నన్ను నవ్వించి వెళ్తున్నారు. కానీ మీరు చెప్పలేని విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. హాయ్ అభి. నువ్వు నన్ను భయపెట్టేశావు. అంటే అది నేను గట్టిగా అరిచాను అందుకే కదా. కాదు, నువ్వు ఎదురుగా వచ్చావు కదా. యు నో యూ హ్యావ్ దట్ ఎఫెక్ట్ ఆన్ ద పీపుల్. చేయండి ఉద్దేశం ఏమీ లేదు. ఓకే, దంతా వదిలే. అది ఎక్కడుంది?
ఏంటది? నువ్వు తీసుకురాలేదా? ఏం తీసుకురాలేదు నేను. అభి నా డ్రెస్సెస్ మన ఇద్దరం కలిసే కదా షాపింగ్ కి వెళ్ళాం. ఆ, నీ డ్రెస్సెస్ అవి వాటి నువ్వు అక్కడే షాప్ లోనే వదిలేసావు కదా ఆల్టరేషన్ కోసం. సో ఆల్టర్ చేస్తూ ఉండుంటారు ఆ డ్రెస్. నాకు తెలుసు, కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు నువ్వు డ్రెస్సెస్ తీసుకుని బయలుదేరిపోయావని. నేను తీసుకెళ్ళానన్నా? ఆ, అడిగి తీసేసుకున్నావంటే మరి ఎక్కడున్నాయి? అభి అరే అవును కదా, నేను అక్కడికి వెళ్లి డ్రెస్సెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, తను చాలా అర్జెంట్ పని ఉంది ఆఫీస్కి రండి అని. సో అక్కడ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. సో డ్రెస్సెస్ తీసుకోవడం మర్చిపోయాను. మర్చిపోయావా? నువ్వే చూడతాను నేను ఎంత ఇడియట్ నో. డ్రెస్సెస్ మర్చిపోయి ఫైల్ తీసుకొచ్చాను. ఫైల్? నీ చేతిలో ఫైల్ ఎక్కడుంది? కార్లో ఉంది తాను. మరైతే నా డ్రెస్సులు ఎక్కడ? అవి అక్కడ ఆఫీస్ లో ఉన్నాయి. ఆఫీస్ లో? ఇక చాలు వదిలే, నేను రేపు తీసుకొచ్చిస్తాను కదా. రేపా? రేపెందుకు? రాబిన్ పంపిస్తాను, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాడు. అరే నీకేమో పిచ్చి పట్టిందా? నువ్వు రాబిన్ ఎందుకు పంపించడం? అది అదేంటంటే నువ్వు రాబిన్ పంపించావంటే తను ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, మళ్ళీ నేనే కదా వెళ్లాల్సింది. కానీ అభి నేను ఆలియాకి ఆ డ్రెస్సెస్ చూపించాలి. అరే ఒక్క రోజులో ఏమన్నా మారిపోతున్నాయండి? తనకి రేపు చూపించు. ఓకే బాయ్. బతికిపోయాను. తనకు గనక అనుమానం వచ్చిందంటే వెంటనే నన్ను ఆఫీస్కి తీసుకెళ్లేది. నాకెందుకు గందరగోళంగా అనిపిస్తుంది. ముందు అభి ఏమన్నాడంటే డ్రెస్సెస్ ఆల్టరేషన్ లో ఉన్నాయని, తర్వాత ఆఫీస్ లో ఉన్నాయన్నాడు. ఏం జరుగుతుంది అసలు? ఒకవేళ తను కూడా ప్రజ్ఞతో కలిసి సీన్ ఏమి క్రియేట్ చేయడం లేదు కదా? లేదు, ఇది వేసుకోవడం నా వల్ల కాదు. ఎప్పటికీ వేసుకోలేను. ఆర్ యు ష్యూర్? మీ అభి సార్ క్యాబిన్ లో షాపింగ్ బ్యాగ్స్ ఏమీ లేవా? ఓకే, మరి ఆలియా మేడం క్యాబిన్ లో చూడు. ఓకే, థ్యాంక్ యూ. అభి క్యాబిన్ లో అయితే షాపింగ్ బ్యాగ్స్ ఏమీ లేవు అంటే అభి నాతో అబద్ధం చెప్పాడు. తన మొహం చూస్తేనే అర్థమైపోతుంది తను నాకు అబద్ధం చెప్తున్నాడు అని. ముందేమో తను నన్ను షాపింగ్ తీసుకువెళ్ళాడు, అది తనకెంత మాత్రం ఇష్టం లేని పని కదా. కానీ షాపింగ్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, అది తనకెప్పుడు ఉండదు. అంటే నాకేదైతే అనుమానం వస్తుందో అది పూర్తిగా కరెక్టే అన్నమాట. అది నిజమా కాదో తెలుసుకోవడం కోసం స్వయంగా నేనే చెక్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాను బయటికి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు తీసుకువెళ్ళని. దానివల్ల నేను ఇంత దూరం నడవాల్సి వస్తుందే. ఎంత చెప్పినా ఎవరూ నా మాట వినిపించుకోరు కదా. వస్తున్నాను. ఓహో, తలుపులు పగలగొట్టేస్తారా ఏంటి? ఆగు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? చెప్తాను, ముందు నాకు ఇది చెప్పండి, తను ఎక్కడుంది? తను అంటే ఎవరు? తనే మీ ముద్దుల మనవరాలు ప్రజ్ఞ. నేను తనని కలవాలి, ఇప్పుడే కలవాలి. నువ్వు తనని కలవడానికి వీల్లేదు. ఒకవేళ తన ఫోటో చూడాలనుకుంటే అక్కడుంది చూడు, సరేనా? ఎంతసేపైనా పర్లేదు. నేను ఇక్కడికి జోకులు వేయడానికి రాలేదు. నేను కూడా జోకులు వేయటం లేదు. చూడండి, తనని పిలవండి, నేను తనతో మాట్లాడాలి. నేను నీకు చెప్పాను కదా నువ్వు తనని కలవడానికి కుదరదని. ఇదేం దౌర్జన్యం అసలు? బలవంతంగా ఇంట్లోకి దూరుతున్నా? ప్రజ్ఞ ఎక్కడుంది? మర్యాదగా బయటికి వెళ్తావా లేక తిట్లు తిన్నాక వెళ్తావా? కాసేపు ఆగు, సరళ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ బట్టలన్నీ కూడా అభి ప్రజ్ఞ కోసం తెచ్చాడా? నీకెందుకు? ఎందుకో అది తప్పక చెప్తాను, కానీ అది ప్రజ్ఞకి. నేను తనని అస్సలు వదలను ఈ రోజు. ఇదిగో ఆగో. ప్రజ్ఞ, ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు లోపలికి? వావ్, వాట్ ఎ డ్రెస్.
నా దిష్టి తగులుతుంది. నాకొక్క విషయం అర్థం కావడం లేదు. ఇదేమైనా నీ షార్ట్ డ్రెస్సా లేకపోతే చీరా? ఓ, ఒకవేళ నువ్వు మగవాళ్ళలాగా లుంగి కట్టుకోలేదు కదా? సరే, ఒక పని చేయి. లుంగి కట్టుకున్నావు కాబట్టి లుంగి డాన్స్ కూడా చేసి చూపించు. చూపించు. యు నో వాట్ ప్రజ్ఞ, నాకొక్క విషయం అర్థం కావడం లేదు. నువ్వు బాగా చదువుకున్నావు, మరి నీ బుర్ర ఎందుకు ఉపయోగించడం లేదు? ఐ మీన్, నాకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు నాలాంటి బట్టలు వేసుకుంటే నాలాగే మారిపోతావు అనుకున్నావా? నాలాంటి బట్టలు అయితే తెచ్చుకోవచ్చు, కానీ నువ్వు ఈ బట్టల్ని క్యారీ చేయడానికి యాటిట్యూడ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బయటికి చూడడానికి ఎంతగా మారినా లోపల మాత్రం అలాగే ఉంటావు కదా. ఒక మిడిల్ క్లాస్ నార్మల్ అమ్మాయి. ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుని ట్రై చేస్తూ కూర్చుంటున్నావు? అది కాకుండా నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా, నేను ఎంత ట్రై చేసినా అంతా వేస్టే, ఎప్పటికీ సుమంగళిగా కాలేను అని. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఈ జన్మలోనే కాదు ప్రజ్ఞ, మరో 7 జన్మలు ఎత్తినా సరే నాలాగా ఎప్పటికీ మారలేవు. అర్థమైందా? కానీ నువ్వు పని మనిషివి కావచ్చు. నువ్వు వెళ్ళేదా? రాకి నీ గురించి ఏమన్నాడు? నువ్వు పని మనిషిలాగా కనిపిస్తావని. పని మనిషిలాగా కాకపోతే ఇదే మాట నేను అభి నోటి నుంచి కూడా వినాలనుకున్నాను. అండ్ డోంట్ వరీ, అది కూడా ఇంత దూరంలో లేదు. స్వయంగా నిన్ను పని మనిషి అని అంటాడు. ఇక ఈ విషయం నీకు చాలా బాగా తెలుసు. అందుకని కదా నువ్వు ఈ పని మనిషి టైప్ లుక్ నుంచి బయటికి రావడం కోసం నాలాగా మారిపోవాలనుకుంటున్నావు. కానీ నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఒక సామెత వినే ఉంటావు, కాకి నెమలిలాగా ఈకలు తగిలించుకున్నా ఎప్పటికీ నెమలిలా అవ్వలేదని. అలాగే నువ్వు నాలాగా ఎప్పటికీ మారలేవు ప్రజ్ఞ. అందుకే నువ్వు అభి గురించి కళ్ళు కండం మానేస్తే మంచిది. ఎందుకంటే నువ్వు తనతో బతకడం కాదు, తన పక్కన నిలబడ్డానికి కూడా సత్యం. తన పక్కన నేనే కరెక్ట్ గా ఉంటాను. అందుకనే తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నిన్ను కాదు. తను నిన్ను ఎంతగానో గౌరవిస్తున్నాడు, ఫ్రెండ్ గా భావించి గౌరవిస్తున్నాడు. కానీ నువ్వు ఇది కూడా వినే ఉంటావు కదా, చెప్పులు ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ వాటిని చేత్తో పట్టుకుని ఎప్పుడు నడవలేం కదా. వాటి స్థానం కాళ్ళ దగ్గరే ఉంటుంది ప్రజ్ఞ. సరిగ్గా నువ్వు కూడా అంతే. యు నో వాట్, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో అదే లెవెల్లో ఉండు, అందులోనే సంతోషంగా ఉండు. ఎందుకంటే అభి నీకు ఎప్పటికీ సొంతం కాలేడు, నిన్ను పెళ్లి కూడా చేసుకోలేడు. ఎందుకంటే తను నన్ను చేసుకుంటున్నాడు. బహుశా మర్చిపోయినట్టున్నావు, నేను నీకు గుర్తు చేస్తాను. రేపు మా ఇద్దరికి బ్యాచిలర్స్ పార్టీ జరుగుతుంది, హై క్లాస్ పార్టీ. అందరూ డబ్బున్న వాళ్లే వస్తారు. అందుకని పొరపాటును కూడా నువ్వు అక్కడికి రావద్దు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా నీకంటే క్లాస్ గానే వస్తారు. యు నో వాట్ ఐ మీన్? ఎలాగో నిన్నెవరూ ఇన్వైట్ చేయడం లేదు, కానీ అయినా ఏదో ఒక కారణం పెట్టుకుని అక్కడికి రావద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు వచ్చావే అనుకో, నీ కారణంగా నా గెస్ట్ లేక నా ఫ్రెండ్ ఎవరికైనా ప్రాబ్లం అయిందంటే అప్పుడు నేను నిన్ను ఎంతగా అవమానిస్తానంటే అది నువ్వు ఊహించలేవు. నువ్వు సొసైటీలో తలెత్తుకునే అర్హతను కూడా కోల్పోయేలా చేస్తావు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే నీకు చాలా మంచిది. పని మనిషి. ఇంకా ఎంతగా దిగజారుతావు నువ్వు? ర్యాంప్ మీద నువ్వు చాలా సార్లు వాక్ చేసి ఉంటావు కదా, కాస్త ఈ నేల మీద కూడా నడవడం నేర్చుకో మరి. ఓ, నువ్వింత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు ప్రవీణ్? చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఆలియా తప్పుగా నాకు చాలా పని ఉంది. ఓ, ఏం పనుంది నీకు? ఓయా, నాకు గుర్తొచ్చింది. నీ లైఫ్ లో ఇప్పుడు ఒకటే పనుంది కదా, అన్నయ్యని ప్రజ్ఞాని ఇద్దరిని ఒకటి చేయటం, అంతేనా? లైఫ్ లో వాళ్ళిద్దరిని పూర్తిగా దగ్గర చేయటం, రైట్? బట్ ఐఎమ్ సారీ టు టెల్ యూ, జీవితాంతం దీనికోసం నువ్వు ట్రై చేస్తూ ఉన్నా ఇది మాత్రం సాధించలేవు ప్రవీణ్. స్వీట్ హార్ట్, రేపటి కోసం నేను ఇప్పుడే నీకు సారీ చెప్పేస్తున్నా. ఏ
రేపేముంది? ఐమ్ సో సారీ, నేను నీకు చెప్పలేదు కదా. స్వీట్ హార్ట్, రేపు అన్నికి తనుకి బ్యాచులర్ పార్టీ. అండ్ లైక్ నాకు తెలుసు జనరల్ గా బ్యాచులర్ పార్టీ అబ్బాయిలు చేసుకుంటారు, కానీ వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి అందుకని ఈ పార్టీని నేనే కంబైన్ చేసేసాను. యునో ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. కొన్ని నెలల తర్వాత కదా వీళ్ళిద్దరు పెళ్లి జరగబోతోంది, కానీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే జరుగుతుంది. ఇకప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా పనికిరాదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ శాశ్వతంగా ఒకటైపోతారు. అన్నట్టు మేమందరం అక్కడ రేపు ఆ బ్యాచులర్ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఒక విధంగా నీకు ఫేర్వెల్ పార్టీగా మారబోతోంది మీ ప్రజ్ఞ వదిన విషయంలో. మేమక్కడ ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అప్పుడు నువ్వు వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్తూ ఉంటావు. యూనో వాట్ ఆలియా, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. ఇక మీద నేను ఎటువంటి ప్లాన్ వేయాల్సిన అవసరం రాకూడదని. ఎందుకంటే ఈసారి నేను వేసిన ప్లాన్ దాని రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది. మీన్స్ దాని ప్రభావం అభి మీద పడటం ప్రారంభమైంది. తను ప్రజ్ఞ వదిన విషయంలో ఇంకా ఎక్కువ ప్రొటెక్టివ్, ఇంకా ఎక్కువ కేరింగ్ గా ఉన్నాడు. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, ప్రజ్ఞ వదిన ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాడని.